హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. ఇవాళ నేను పూర్ణం బూరెలు చేసిన, పూర్ణాలు కూడా అంటారు. అది చాలా ఈజీ చేయడము అండ్ నేను డీప్ ఫ్రై చేయట్లేదు, ఎక్కువ ఆయిల్ పట్టదు మనకి. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ కూడా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. నేను 2 కప్స్ శనగపప్పు తీసుకొని వాష్ చేసుకొని ఒక 1 అవర్ నానబెట్టిన. సో ఇప్పుడు ఈ పప్పుని నేను కుక్కర్లో వేసుకుంటాను. 1 కప్ ఆఫ్ పప్పుకి 1 కప్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి మనము. ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ పప్పు తీసుకున్నా, సో 2 కప్స్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను ఇక్కడ. అండ్ లైట్గా పసుపు, ఎంత పసుపు. ఇప్పుడు మనము ఈ పప్పుని 3 విజిల్స్ వచ్చిందాకా ఉడకనివ్వాలి. పప్పు అనేది మనకు ఉడికింది. నేను 2 కప్స్ ఆఫ్ పప్పుకి 2 కప్స్ ఆఫ్ బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లంని పప్పులో వేసేస్తాను అన్నమాట. ఈ కోసుకున్న బెల్లంని ఇందులో వేసేస్తున్నా, 2 కప్స్. ఈ బెల్లం అనేది కరిగిపోతుంది. ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నా. ఇంకా సోంపు 2 స్పూన్స్, టీ స్పూన్స్. సోంపు అండ్ ఇలాచీ పౌడర్ 2 యాడ్ చేసి మిక్స్ చేయాలి. ఇది కొంచెం గట్టిగా అయిందాక మనము కలుపుతూ ఉండాలి. ఇక్కడ బెల్లం అనేది బాగా కరిగిపోయింది. మనకి చూడండి, ఈ పప్పు బెల్లం కలిసిపోయి కొంచెం గట్టిగా అయిపోయింది అనమాట. సో ఇలా అవ్వాలి. మనకి ఇలా అవ్వడానికి ఒక 10 మినిట్స్ అట్లా టైం పడుతుంది. కొంచెం గట్టిగా అయిందాక మనం చూసుకోవాలి. ఇది పప్పుని మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలి. మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా. స్టవ్ ఆఫ్ చేసి ఇది ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. ఇది మొత్తం కొంచెం కూల్ అవ్వాలన్నమాట. కూల్ అయినాక అప్పుడు మనం మిక్సీకి పట్టుకోవాలి. సో ఇప్పుడు నేను ఇది ఫ్యాన్ కింద పెట్టేస్తున్నా. పప్పు అనేది కూల్ అయింది. నేను దీన్ని మిక్సీకి పట్టుకుంటున్నా. వేడి మీద పట్టుకోవద్దు, కొంచెం కూల్ అయినాక పట్టుకోండి. ఇట్లాగా అయిపోతుంది మనకి. పట్టింది బౌల్లోకి తీసేసుకుంటున్నా. మనకి పూర్ణం అనేది ఇట్లా స్మూత్గా అవ్వాలి. చూడండి, ఇది దోశపిండి అనమాట. ఈ దోశపిండిలో నేను లైట్గా సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట.
మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి అనేది. లూజ్గా ఉండొద్దు, కొంచెం నార్మల్గా థిక్గా ఉండాలి కొంచెం. సో ఇప్పుడు ఈ పిండిలో మనం జస్ట్ సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేసినాము. నెక్స్ట్ పూర్ణాలని బాల్స్ చేసుకోవాలన్నమాట. అది బెల్లం అండ్ పప్పుది ఉంటుంది కదా, అది బాల్స్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ పూర్ణంని మనము బాల్స్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ప్రాసెస్ ఎట్లానో చూపిస్తా చూడండి. సో మనం ఫస్ట్ ఇది పెట్టేసుకొని మనం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని కొంచెం ఇలా అనాలన్నమాట. ఇది కొంచెం హీట్ అవ్వాలి ఆయిల్ అనేది. సో నేను ఆల్రెడీ ఈ బాల్స్ కట్టుకున్నా కదా, ఈ బాల్స్ ఇందులో వేస్తాను. చూడండి, ఇది హీట్ అయింది. పూర్ణం ఇందులో వేసిన పిండిలో వేసాక మనం ఇట్లా వేయాలి జస్ట్ అంతే. ఇది పూర్ణం తీసుకోవాలి, ఈ పిండిలో వేయాలి అండ్ నెక్స్ట్ ఇలా వేసేయాలి మనం. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఎక్కువ ఆయిల్ పట్టదు ఫస్ట్ థింగ్. పూర్ణం తీసుకోవాలి, పిండిలో వేసేయాలి అండ్ నెక్స్ట్ ఇందులో వేయాలి అంతే. ఇది కొంచెం కుక్ అవ్వనివ్వాలి మనం, ఒక 1-2 minutes. మంచిగా ఫ్రై అయితే అది క్రిస్పీగా ఉంటుంది, మనం టర్న్ చేసేసేయాలి. మళ్ళీ నేను లైట్గా ఆయిల్ పోస్తున్నా పైనుంచి. అండ్ మనకి ఇక్కడ పిండి పిండి కనిపిస్తుంది కదా, ఇది అనేది కొంచెం కుక్ అవ్వాలి పైన. లైట్గా పిండి పిండి అని కనిపిస్తుంది కదా మనకి, ఇది లైట్గా కుక్ అవ్వాలి. ఇది కుక్ అయ్యాక మనం ఫ్లిప్ చేయాలి. కొంచెం ఒకసారి మధ్యలో ఆయిల్ పోయాలి మనము. ఇది ఉడకడానికి 2-3 minutes పడుతుంది. అండ్ మనం ఫస్ట్ టైం వేసినప్పుడు కొంచెం అతకపోతుంది. ఒకవేళ నాన్ స్టిక్ అయితే ఏం అతకపోదు దీనికి, పెంకకి. ఒకవేళ ఇలాంటిది అయితే ఫస్ట్ టైం అతకపోతుంది, సెకండ్ టైం వేసినప్పుడు మాత్రం నీట్గా వస్తుంది అనమాట మనకి. ఇప్పుడు నేను తీస్తున్నాను అనమాట. కొంచెం స్పూన్ ఇట్లా షార్ప్గా ఉందనుకో మనకి ఈజీగా వస్తుంది. ఇలా రౌండ్గా ఉందనుకో కొంచెం తీయడానికి ప్రాబ్లం అవుతుంది అనమాట. సో కొంచెం ఇట్లాంటి షార్ప్ దాంతో తీయండి. సో జస్ట్ ఇలా అంటే మనకి చూడండి క్రిస్పీగా అన్నీ ఫ్లిప్ చేసుకోవాలి మనం ఇలా. ఫస్ట్ వేసినప్పుడు మాత్రం మనకి కొంచెం అతుకోవుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ టైం నుంచి మనకి సెట్ అయిపోతుంది పెంక. సో మెల్లగా ఇలా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్లిప్ చేయాలన్నిటిని. ఫ్లిప్ చేశాక అది
కుక్ అవ్వాలి. కొంచెం కుక్ అయితే ఇంకా మనకి రెసిపీ రెడీ. కుక్ అయ్యాక మనం సర్వ్ చేసుకోవాలంటే. సో ఇప్పుడు కుక్ అయింది, నేను సర్వ్ చేసుకుంటా. పూర్ణాలు రెడీ అనమాట. ఇది ఇప్పుడు ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తా. సో దీన్ని నేను ఫస్ట్ ఒకటి తీసుకొని చూడండి, కొంచెం చించి అందులో నెయ్యి వేసి చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. And please do like, share and subscribe to my channel Memories of Anha.